వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. నేను చేసే మంచి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని సైనిక్ స్కూల్స్ కలికిరి నుండి కాంట్రాక్చువల్ టెంపరీ విధానంలో పీజీటీ, టీజీటీ, పీటీఎం కమ్ మాట్రోన్, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ యొక్క వివరాలను పూర్తిగా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అప్లికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలను పరిశీలించినట్లయితే, సైనిక్ స్కూల్ కలికిరి ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు 10 జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతల విషయాన్ని పరిశీలించినట్లయితే 10+2 డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత కలిగిన వారు ఈ సైనిక్ స్కూల్ కలికిరి నుండి కాంట్రాక్చువల్ టెంపరీ విధానంలో పీజీటీ, టీజీటీ, పీటీఐ కమ్ మాట్రోన్, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వయసు విషయాన్ని గురించి పరిశీలించినట్లయితే, ఈ సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 51 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయసులో ఎటువంటి సడలింపు అనేది ఉండడం జరగదు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలించినట్లయితే, కలికిరి సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దరఖాస్తులు పంపించాల్సిన అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో నుంచి అడ్రస్ అనేది తీసుకొని మీరు ఆ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఎంత అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, ఓబీసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 250 రూపాయలు అనేది ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. డీడీ ఎవరి పేరు మీద తీయాలో ఆ అడ్రస్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కాపీ చేసుకొని ఆ అడ్రస్ పైన డీడీ అనేది తీసి మీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉంటుందనే విషయాన్ని పరిశీలించినట్లయితే, ప్రభుత్వ స్కూల్స్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి 38,000 నుండి 62,000 వరకు జీతాలు అనేది చెల్లించడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్లు అనేటివి ఏవి ఉండడం జరగదు. ఈ టీచర్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ మొన్న డిఎస్సిలో జాబ్ రాక బాధపడుతున్నారో, ఆ డిఎస్సి వేసేంత వరకు వెయిట్ చేయకుండా ఏదో ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా అటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొని ఈ జాబ్ను పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. డిఎస్సికి ప్రిపేర్ కావడానికి కూడా ఈ జాబ్ అనేది మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఎవరైతే నాలాగా భావిస్తారో అటువంటి వారు ఎవరైనా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకొని ఈ ఉద్యోగాన్ని పొందుకున్న తర్వాత కూడా డిఎస్సికి ప్రిపేర్ కావచ్చు కనుక ఆ విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.